ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు? ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపర్ ఇచ్చి ఇక్కడికి పంపించడం, మేము మంత్రులను కూడా రావడం, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం. సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున, మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. ఇంకా ఎక్స్గ్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి. దాంట్లో ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి, మాకు 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో, మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడాం. వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు. రిమైనింగ్ ఒరిస్సా, తమిళనాడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 3 ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన ప్రెస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ని కొత్తగా లేటెస్ట్గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్ని దానిలకు ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు, పెద్దగా అంతా ఊండేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లున్నది అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఏదో 1-2 చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి. దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్సు ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి 8:30 జరిగింది. ఆ టైంలో 110 మంది బస్సులో ఉంటే 60 నిమిషాల్లోనే ఎవాక్యుయేట్ చేశాం. ఎందుకంటే అది